చేతనైనను శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనం గమనించవలసిన మాట ఏంటంటే, మన బలాన్ని, మన శక్తిని, అధికారాన్ని ఉపయోగిస్తాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అల్పమైన వాటితోనైనా ఘనమైన వాటిని ఓడించగలిగిన శక్తి మనకు మనకి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఆయన ఆత్మచేతనే కార్యం జరుగుతాయి అన్న మాటని మనం గమనించవలసింది ఏంటంటే, 40 రోజులు గొలియాత్ అనే వ్యక్తి ఇశ్రాయేలులో ఉన్నాడు, ఫిలిష్తీయులలో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆ గొలియాతుని చూసి ఎవ్వరు దగ్గరికి రావట్లేదు అండి. అంత బలాఢ్యుడు అతను. ఎంత బలాఢ్యుడు అంటే, అతని ఆయుధాలు ఒక మనిషి పోయాలి, ఆయన వీట ఒక మనిషి పోయాలి. అంత బలాఢ్యుడు. 10 అడుగులు 10-11 అడుగులు హైట్ కలిగిన వాడు, 7 మూల చానెడు ఎత్తు కలిగిన వాడు, మంచి పర్సనాలిటీ. ఆ వ్యక్తిని చూసి ఎవ్వరి దగ్గరికి రావట్లేదు. మొదటి సమయాల గ్రంథంలో ఆ మాట 17వ వచనం. ఎవరు దగ్గరికి రావట్లేదు. అందరూ భయపడుతున్నారు, అందరూ భయభ్రాంతులైపోతున్నారు. కానీ దావీదు చాలా చిన్న కుర్రవాడు, చాలా చిన్నవాడు. యుద్ధ సూర్యులు ఒరిగిపోతున్నారు, ఎవరి దగ్గరికి రాట్లా. కానీ దావీదు చేతులు రాయి, చిన్న రాయితో 40 రోజులు దొరికిపోయిన ప్రజలను, 40 రోజులు ఇశ్రాయేలీయులు లక్షల మంది దొరికిపోయారే, అంత గొప్ప వ్యక్తిని దేవుడు దావీదు చేతిలో చిన్న రాయితో ఓడించాడు. తప్పకుండా చిన్న రాయితో ఓడించాడు. రాయిని వాడుకొని గొలియాతుని జయించిన దేవుడు ఈరోజు నిన్ను వాడుకుంటాడు. నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. నా పరిస్థితి అయిపోయిందిరే, ఇక నన్నెందుకు వాడుకుంటాడు అని అనుకుంటున్నావా? ఇక నా బ్రతికించానని అనుకుంటున్నావా? దేవుడు శూన్యమును సృష్టిని కలగజేసినవాడు. మూడు బారిన జీవితాలను సిగ్గుకు చేయగలిగినాడు. స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయింది మోయాబు ప్రాంతం. దేనికి భయపడి వెళ్ళిందామా? కరువు వచ్చిందని. ఈ కరువు నన్ను బ్రతకనీది అనుకుని వెళ్ళిపోయింది. వాస్తవానికి ఏంటంటే, బెత్లెహేము యేసు ప్రభువు పుట్టినది. ఇంకో మాట చెప్పాలంటే రొట్టెల విల్లు కూడా. అలాంటి సమృద్ధి కలిగిన ప్రాంతంలో చిన్న కరువు వస్తే భయపడి వెళ్ళిపోయింది. అంటే దేవుడు పోషించలేడా? దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుడు నిన్ను ఆదరించలేడా? విశ్వాసం ఇస్తే దేవుడికి అన్ని సమయం
కృంగిపోయిన నీ జీవితాన్ని పైకి లేవనెత్తగలిగిన సమయం. అయినా ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎంత భయపడతా ఉంటామంటే ఇది జరిగిద్దా జరగదా, ఇది అవునా కాదా అని. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏంటో తెలుసా? అల్పమైన వాటిని అడ్డు పెట్టుకొని ఘనమైన వాటిని ఓడించగలిగిన సామర్థ్యుడు. ఈరోజు మన సత్యం. అల్పమైన వాటితో ఘనమైన వాటిని ఓడించగలిగిన వాడు. ఏ నయోమి అయితే కరువు వచ్చిందని వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిన స్థలములో ముగ్గురిని బాగొట్టుకుంది. ఎంతమందిని? భర్తను బాగొట్టుకుంది, ఇద్దరు కుమారులు బాగొట్టుకుంది. కానీ రూతు అనే వ్యక్తి తన వెంట వచ్చింది. రూతు ద్వారాగా ఏం పోగొట్టుకుంది? అవన్నిటికంటే ఘనమైన కృపను దేవుడు ఆమె అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఋతువు మోడు మారిపోయిన బ్రతుకు లాంటిది. నువ్వు అనుకుంటున్నావు చేతగా అనుకుంటున్నావు, ఇక నా బ్రతుకు వ్యర్థం అనుకుంటున్నావు, ఇక నా బ్రతుకు ఇంతేని అనుకుంటున్నావు. ఇంతేనే ఏమీ దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు. ఋతువును వాడుకొని ఋతువులో నుండి యేసుక్రీస్తు తీసుకొచ్చిన దేవుడు నీలో నుండి అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు ఆయన. మాట చెప్పనా? యేసు ప్రభువు వారు దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు నుండి విడిపించాడు. విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసింది. ఎర్ర సముద్రం పొంగుగా వెనక పరుసు అన్ని వస్తున్నాయి. మరణం వాళ్ళకి కళ్ళ గంటలు కట్టినట్టుగా కనపడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. మోషే కూడా అలాగే దిగాలపై చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే నీ చేతుల్లో కర్రను చాపయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. సముద్రము మీద కర్రను ఎప్పుడైతే చాపాడో, కర్రను వాడుకొని సముద్రాన్ని పాయలుగా మార్చిన దేవుడు ఈరోజు ఇల్లు వాడుకోబోతున్నాడు. ఎండిపోయిన కర్రను వాడుకున్నవాడు. ఎండిపోయిన కర్రను వాడుకొని సముద్రం 6 లక్షల మందిని నడిపించినాడు. కర్రను వాడుకున్నాడు. అక్కడ నీ అవసరానికి ఏదైనా వాడుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఏదైనా చేయగలిగిన దేవుడు. ఎంతైనా నీకు చేయగలిగిన దేవుడు. నువ్వు వాడబడవా? కర్ర వాడబడ్డది కదా, నువ్వు వాడబడవా? నిన్ను వాడబడేటట్టుగా నా దేవుడు చేయడా? నిన్ను వాడుకోడా? కర్రగా వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఎందుకు కృంగిపోతున్నా? 146వ కీర్తన 7వ వాక్యం. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. స్తోత్రం చెప్పండి. బంధించబడిన వారిని దేవుడు ఏం చేయగలుగుతుంది? దేవుడు విడుదల చేయగలిగిన. ఏ విషయంలో నువ్వు బంధించబడి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే విషయంలో బంధకాలంలో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు బంధకాలంలో చిక్కుపోయి ఉన్నావో, కదలేని స్థితిలో ఉన్నావు. ఇక నా పని అయిపోయిందని అనుకున్నావేమో. ఒకప్పుడు నేను అనుకున్నాను, అర్ధరాత్రి ఇసుకు తాగి ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. విషయం తాగిన తరువాత ఇక నా పని అయిపోయింది అనుకో, ఇక నా బ్రతుకు దాంట్లో చచ్చిపోదాం అనుకో. ఏ సత్తుపల్లిలో చాలా సమీక్షలన్నీ నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. బంధకంలో చిక్కుకొని ఉన్నాను.
ఆదరణ లేదు, మార్గం కనపడలేదు, నన్ను విడిపించేవారు లేరు, నన్ను ఆదుకునేవారు కూడా లేరు. ఏం చేయాలంటే పగలు విషం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నైట్ ఆ భార్య పిల్లలు లోపల పడుకొని నిద్రపోతున్న 12 దాటిన తర్వాత గడి పెట్టి బయట వరండాలో ఉంటే ఆ వరండాలో విషం దాటి, ఎందుకంటే ఎవరైనా చూస్తే పగలు దాటి ఎవరైనా చూస్తే మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్ ఏదో ఒక రకం కట్టించి బ్రతికిస్తారు. నా ప్లాన్ ఏంటంటే ఇక నేను బ్రతకూడదు, ఈ బ్రతుకు దేశం, నేను బ్రతికి సంపాదించింది లేదు, నేను బ్రతికి ప్రయోజనకరంగా ఎవరికి లేదు, నా బ్రతుకు ద్వారాగా ఏమీ మేలు లేదు, నేను బ్రతకడం అనవసరం అనుకున్నప్పుడు ఇక ఎప్పుడు చూడకూడదు అనుకున్నాం. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒకవేళ నేను అరిసి బ్రతకాలని ఆశ వచ్చిందేమో, బ్రతకాలని ఆశ నాకు వచ్చిందేమో, మరలా నేను గడిపీయమని చెప్పి ఆ తలుపు దాడతానేమో, నా భార్య బిడ్డ నేర్చుతానేమో, నేను ఏం చేసి చూసా వాళ్ళు లోపల పెట్టి బయట గడిపెట్టేసి ఇలా ఆలోచన రాకపోతే ఖచ్చితంగా మరణించాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది. అలాంటి సమయంలో దేవుడు బంధించబడి ఉన్న నన్ను, మరణకరమైన స్థితిలో ఉన్న నన్ను, విషం దాగి మరణానికి దగ్గరై ఉన్న రోజుకి దగ్గరైపోయిన నన్ను దేవుడు ఆ రాత్రి అర్ధరాత్రి హాస్పిటల్ దర్శనం ఇచ్చి ఒక సేవకుడు లాగా వచ్చి, నా పని నువ్వు చెయ్యి, నీ పని అంతగా నేను ఉంటానని బయటకు చేతులు పెట్టి ఆ వచ్చి ఒక కారు వేసుకొని వచ్చాడు. ఆ కారు నన్ను ఎందుకు చేసిపోయాడు. ఆ దర్శనము, ఆ రోజు వచ్చిన చిన్న దర్శనము ఇప్పటి వరకు నన్ను సజీవుడుగా బ్రతికించి ఎవరికి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక రూపంలో ఆయన నిన్ను వాడుకుంటాడు. కర్రను వాడుకున్న దేవుడు ఎండిపోయిన కర్రని ఎండిపోయిన కర్రది వేరే పెడితే బొగ్గును పడిపోయి ఆ కర్రను వాడుకున్నాడు కదా. ఈరోజు వాడుకున్నా నీకెంత తప్పున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా నిలబడు. దేవుడు నీ పక్షమున నిలబడి ఉన్నాడు. నిన్ను సావనివ్వడు, సజీవుడుగా ఉంచువాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇవ్వడే ఒక పూట తినలేని పరిస్థితి. కళ్యాణ మనకు సత్తుల్లో వేసుకుని అలాగే పాటలు రేపు స్వప్న వివాహం అందులో నేను చేసి, ఏ కళ్యాణ మండపములో అన్నము లేక, ఏ కళ్యాణ మండపంలో నేను ఆ వివాహం జరిగినప్పుడు తినడానికి ఎదురు చూసిన ఇద్దరు పిల్లలు చేత పెట్టుకుని పోయాను, ఇదే కళ్యాణ మండపంలో వివాహం చేసే స్థాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మరణం అనేది మనిషి పుట్టుక ఒక్కసారి, మరణం కూడా మరణిస్తే అది పాతాళమా పరలోకమా తెలియదు. మరణించి మనం సాధించేది ఏమీ లేదు. మరణ బంధకాలు నిన్ను చుట్టుకొని ఉన్నా నిలబడితే ప్రభుని జీవితంలో అద్భుతం చేయలేదు. ఆ బంధకముల నుంచి నేను విడిపించగలిగిన సమర్థుడు ఆయన. ఎవరికి స్తోత్రం. అయిన వాళ్ళు కూడా ఆదుకునే సమయం కాదు, బంధువుల చేతులు పెట్టే సమయం కాదు. ఒక బంధువు అన్నాడు కోటీశ్వరుడు. ఆయన వచ్చి
5 కేజీలు బియ్యం తీసుకుని ఆ బియ్యం ఇచ్చి ఈ బాధల్ని సోలాడుతాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మా కళ్ళ ముందు నుండి సత్తులు నుండి మీరు వెళ్ళిపోండి, మీ సమస్యలు, మీ బాధలు, మీ కష్టాలు మీరు సోలాడుతున్నాను. ఒక 5 కేజీలు బియ్యం చెల్లిపోయినా. అలాంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ చిన్న దర్శనం ద్వారాగా నా జీవితాన్ని మార్చాడు. ఎవరికి స్తోత్రం. 6 లక్షల మంది కాదు బలాన్ని ఇక మేము మరణించబోతున్నాం అనగా ఒక కర్రను నిలబెట్టుకుని వాడుకున్న దేవుడు ఈ రోజు వాడుకోకపోతే ఈ రోజు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. భయపడు. దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత మోసే ఏమన్నా తెలుసా? భయపడుతుంది ఊరకనే నిలిచి ఉంది. దేవుడు మన మధ్యలో అద్భుతం చేయడు. దేవుడు అద్భుతం చేస్తాడు. సమయం ఉంది. ఆయన వచ్చేది, అయ్యా నువ్వు దేవుడి కుమారుడు అని నేను ఎరుగుదును, మా అమ్మాయి వివాహం చేసుకున్నానయ్యా, మొదటి పత్రిక నీకే ఇస్తున్నాను, మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నానయ్యా. ఎందుకు నీకు ఇస్తున్నాను తెలుసా? దేవుడి కుమారుడు. ఎవరో నమ్మలేదండి అక్కడ. యేసు వారిని వంటవాణి కుమారుడు అన్నారు, యేసోపు కుమారుడు అన్నారు, మరియ కుమారుడు అన్నారు. కానీ ఎవరు పేరు పెట్టి యేసు వంటవాణి కుమారుడు, యేసోపు కుమారుడు, మరియ కుమారుడు అని అవిశ్వాసంతో చూశారే కానీ ఆ పక్క గ్రామంలో ఆయన కానా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా దేవుడి కుమారుడు నేను ఎరుగుతున్నాయ్యా, నువ్వు దేవుడి చేత పంపబడిన వాడివయ్యా, కనుక నా కుమార్తె వివాహానికి మొట్టమొదటిగా నీకు శుభలేఖిస్తున్నాను, నువ్వు రావాలయ్యా అని చెప్పి ఆ వివాహానికి అన్నదమ్ములు వెళ్ళారు, తన తల్లిగారు లేరు, అందరూ. వివాహము అడావడిలో ఆ యజమానులు ఉన్నారు. ఆ వివాహం జరిగేటప్పుడు ఆ దినాల్లో ఏంటంటే ద్రాక్షారసం పోస్తే మంచి వివాహం, చక్కగా వివాహం జరిగినది. అదొక మర్యాద. యూదుల ఆచారం చొప్పున ఆ ద్రాక్షారసం మంచి ద్రాక్షారసం ఇస్తేనే వివాహానికంటే ముందుగా ఇచ్చిన ప్రజలందరికీ ద్రాక్షారసం. ఆయన ఎస్టిమేషన్కి సరిపోదు. ఒకవేళ పేదరికంలో ఉన్నాడేమో, సమస్యలో ఉన్నాడేమో, పేదరికంలో ఉండి చేయలేకపోయాడేమో, అంతగా ఆయన అనుకున్నంత ద్రాక్షరసం చేపించలేకపోయాడు. అంత ఎందుకు చేపించలేకపోయాడు? తన పేదరికం తన ఎంటాడుతుందో తెలియదు. శూన్యములో సృష్టిని కలగజేసిన సర్వశక్తి దేవునికి స్తోత్రం. శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు మాట చేత భూమి ఆకాశమును కలగజేసిన ఆయన. మరియమ్మ గారు వెళ్ళి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందట, నువ్వు ఏదైనా చెయ్యి అంటే, అమ్మా నాకు నీకు పని, నా సమయం ఇంకా సమయం రాకుండా నువ్వు బాధపడితే లాభం ఏంటి? అసలు ప్రతి దానికి ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. సమయం లేదని ఎందుకు అనుకుంటున్నాను? నాటబడిన నారు పెయ్యడానికి ఒక సమయం ఉంది. యేసుని విత్తనము మొలవటానికి ఒక సమయం ఉంది. చెట్టైన తర్వాత అది పూత కాక పండుగ మార్చడానికి ఒక సమయం ఉంది. దేవుడికి సమయం లేదా? దేవుడు నీకు సమయం ఇవ్వలేదు. ఇక నీ సమయం ఇంతేనా అనుకుంటున్నావా? ఈరోజు నేను చెప్తున్నా, కొరిగిపోయి ఉన్నావేమో,
కృంగిపోయి బాధపడుతున్నవేమో, యెహోవా కృంగిన వారికి లేవనెత్తువాడు. 146వ కీర్తన 8వ వాక్యం. యెహోవా కుంటి వారి కనులు తెరువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు నాకైతే తెలియదు, కానీ నా మనసులో పెట్టిన, నా ఆలోచనలో, నా తలంపులో పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాటలు పెడుతున్నారో ఆ మాటలు మీకు తెలియపరుస్తున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. ఒకవేళ ఈ పూటకే మన ఇంట్లో సారపతు గ్రామముల యదవరాని ఇంట్లో ఆ పూటకే ఆ కరువు దినాలలో ఉన్నట్టుగా ఒక చిన్న మొదటి అప్పమును వాడుకొని 3.5 సంవత్సరాలు పోషించాడండి. కొత్త తప్పట్లో ఎవరికి స్తోత్రం. చిన్న అప్పమును వాడుకున్నాడండి. అక్కడ మొదటగా చేసిన అప్పమును వాడుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఆ రోజు నా పిల్లలు నేను చనిపోతామయ్యా, ఏమీ లేదని ఏలియాతో చెప్పింది ఆమె. ఏలియాతో చెప్పింది, ఏమీ లేదయ్యా, ఈ కరువు దినాలలో కొంచెం పిండి ఉంది, కొంచెం ఉన్నదయ్యా, ఇది నా పిల్లలకి అప్పము చేసుకొని అట్లేసుకొని పెట్టి నెక్స్ట్ మీరు సరిపోవడం ఏమీ లేదు. వెళ్ళి అన్నాడు, అమ్మా మొదటగా చేసిన దాన్ని దేవుని పేరట నువ్వు ఇస్తే, నాకు మొదటగా చేసిన దాన్ని దేవుని పేరట నువ్వు నాకు ఇస్తే, దేవుడు అన్నాడమ్మా, భూమి మీద వర్షం కురిపించేంత వరకు తొట్టిలో పిండి అయిపోదట, బుగ్గిలో నూనె అయిపోదట అని చెబితే ఆ తల్లి ఆ మాటని వెంటనే నమ్మింది. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. వెంటనే నమ్మింది. నమ్ముటని వలనైతే నమ్మిన వాడికి సమస్తము సాధ్యం. అదే చెప్పండి. హల్లెలూయా. నమ్మే కొలత కార్యాలు జరగవు. నువ్వు ఎంత నమ్మకంగా వెళ్ళిపోతావో నీకు దూరం వెళ్ళిపోతావంటే నువ్వు అనుకున్నది. అప్పుడు నీళ్ళకి ఏం రావాలి తెలుసా? అవిశ్వాసం, అపనమ్మకం రావాలి. ఇది జరిగిందా, అసలు దేవుడు ఉన్నాడా అని అంత కాడి కూడా అసలు అంత కాడి కూడా వచ్చింది. ఈ దర్శనాలు ఈ కళలు యేసోబు ఏమన్నాడు? యేసోబు వచ్చిన కళ ఏంటి? అతని పన నిలబడ్డది, మిగతా అన్నదమ్ముల పనులన్నీ సాగించారు. అది నెరవేర్చబడి వెంటనే నెరవేర్చబడ్డా. సమయం 13 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఎన్ని సంవత్సరాలట? 2-3 సంవత్సరాలకే ఉలికి పడుతుంది. సంవత్సరానికే ఉలికి పడుతుంది. 13 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. అయిన వాడు దగ్గర లేదు, తల్లిదండ్రులు దగ్గర లేదు, ఆదుకునే వాళ్ళు లేదు, బానిసగా అమ్మబడ్డాడు, కోతిలో వేయబడ్డాడు. కాబట్టి ఈశ్వరుడైన కష్టం చెయ్యని నేరానికి చేరుకెళ్ళాడు. చెయ్యని నేరానికి నీతిగా నిలబడ్డందుకు కొరడాలతో ఉంటాడు. నీతిగా నిలబడ్డందుకు కొరడాలతో. ఒంటి వస్త్రం మీద యేసు ప్రభువుని ఏ రీతిగా సిలువ వేసి యెరూషలేము వీధుల్లో తిప్పిమన్నారో, ఐగుప్తులో యేసుని కూడా ఆ రీతిగా ప్రతి పదాన్ని తిప్పి కొరడాలతో కొట్టి సరసాలను పంపించారు. స్తోత్రం చెప్పండి. దేవుడికి ఏదో రూపంలో వాడుకుంటాడు. చెరసాల పడ్డ ఆయన ఎలా వాడుకున్నాడు? ఎవరి ద్వారాగా వాడుకున్నాడు? 2 వ్యక్తుల కాలం వచ్చింది. ఆ కళల భావాన్ని చెప్పాడు. ఒకడు మరణించాడు, ఒకడు బతికాడు. మన రాజుగారి గిన్నెలు తెచ్చడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు, బాబు ఈ కళ నిజమైంది కదా, మనం బయటకు తీసుకురావడానికి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గిన్నె తీసుకున్నప్పుడు సంబంధించి చెప్తావా? చెప్తాను. చెప్పాడా?
2 సంవత్సరాల రాయబడిన మాటలు తెచ్చారు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. స్వభావం ఇది. ఎవరి స్వభావం అంటే మనిషి స్వభావము మేలు చేస్తే మేలును మర్చిపోయే స్వభావం. నా దేవుని స్వభావం ప్రేమించగలిగితే నాస్తికర్తలుగా చేయగలిగిన స్వభావం నా యేసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీవు నిజ రక్షకుడు నా యేసయ్యను నువ్వు నమ్మితే నీ కొరకు ప్రాణం పెట్టినట్టు. ఆమేన్. నీ కొరకు శిలువ వేయబడ్డాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు పాతి పెట్టబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు. 40 రోజులు మన మధ్యలో ఉన్నాడు, తిరిగి మరలా రాబోతున్నాడు. అలా మనం తీసుకుని పోయి ఆయనున్న స్థలంలో మనం ఉంచడానికి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. దేశ పనులు వచ్చిన కలనే బ్రతికేంటి ఒక రోజు, ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా? జైల్లో 8 సంవత్సరాలు ఉన్నాడంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు దేవుడు ఎలా వాడుతున్నాడు తెలుసా? ఒక అన్యుడికి కళ గుర్తించేసి యేసుని విడుదల చేయించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆ కళ ఏంటో కూడా తెలియదు. అసలు ఆ కళ ఏంటో కూడా తెలియదు, గుర్తు లేదు. ఆ కళ మీరే చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పండి. ఎంత తెక్కలోడంటే ఆ రాజు, అంత తెక్కలోడు. పైగా ఎంతమంది చెప్పారు ఎవరికి కళ చెప్తే కదా, అసలు ఏ కళ వచ్చిందో చెప్పు, ఏ కళ వచ్చిందో చెప్పు, దాని భావం ఏంటో చెప్తాం. కానీ కళ కూడా మేమే చెప్పాలండి. అదే పద్ధతి అండి. అరే ఇది తీసుకుపోయి తోట గుడ్డు పెట్టేసి తెలుసుకంటే అంటున్నాడు. ఇంకెవరు మాట్లాడు? రాజుగారు మాట. వాడు మూర్ఖుడైనా సరే వాడు మాట వేదాంతం. ఇది మాట్లాడుతుంది. ఎంత మూర్ఖుడంటే అంత మూర్ఖునితో కళలిచ్చి ఆ కళకు భావం చెప్పడానికి ఎవరు లేకుండా చేసి అప్పుడు గుర్తుకొచ్చినట్ట పానదాయకులకి ఏమనంటాడు? అయ్యా వీళ్ళు ఉన్నాడయ్యా, ఒక పరిశ్రమ ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పాడు, నాకు జరిగిందయ్యా, ఎవరితో తీసుకురాపో. అప్పుడు కళ పెట్టించి యేసుని కళ ద్వారాగా వాడుకున్నాడండి. అద్భుతమైన తెలుసా? ఈ రోజు నిన్ను వాడుకోవడానికి, నిన్ను ఆశీర్వదించడా నా దేవుడు, నిన్ను వాడుకోడా. కానానీయులు యేసుతో సమయం రాలేదు. కళభావానికి సమయం రావాలి. నువ్వు వెచ్చించబడతానికి ఒక సమయం ఉంది, నువ్వు తగ్గించబడతానికి ఒక సమయం ఉంది. నువ్వు కృంగిపోయిన సమయంలో వెంటనే నిన్ను లేవనెత్తితే ఆ విలువ నీకు తెలియదు. కొంత శ్రమను అనుభవించిన తర్వాత బాధితులు పడ్డ తర్వాత నిలిపిస్తే అది అందరూ మరొక ఏం చేస్తారో తెలుసా? దేవుడి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియవా, ఈ సమస్యల నుంచి నన్ను నడిపించావు, ఈ కష్టాల నుంచి నన్ను నడిపించమని ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకునేటట్టుగా నా దేవుడు నీ పక్షంలో కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంతనే జరిగితే మనం వింటామా? ఏదో ఎవరిని ఆడుకున్నాడు యేసుని నడిపించడానికి? ఎవరిని వాడుకున్నాడంటే ఒక కళ, కృపా సంతోషం బ్రతకడానికి ఒక కళ, ఎర్ర సముద్రం పాయలుగా చేయడానికి ఒక కర్ర. యేసుప్రభు వారు కుటుంబంలో వాక్యం చెప్తారు. 3 రోజులు పాసుకున్నారు. అందరూ వాక్యం వెళ్ళిపోతే వాళ్ళు ఆకలి మర్చిపోయారు. వీళ్ళు తినడానికి ఏమైనా ఉందంటే ఎక్కడ ఏమీ లేదు. శిశువులు ఇచ్చారు, అయ్యా ఎవరి దగ్గర ఏమి లేదయ్యా అన్నారు. చిన్న పిల్లవాడిని వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాడుకున్నాడు యేసయ్య. అక్కడ ఆయన వాడుకొని వదిలేసి దేవుడు కాదు. ఏ పిల్లవాడైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడో ఆకాశం పెద్ద తిరిగి ఎలా అని దీపించి ఆయన ఆశీర్వదించి వాటిని ఇలిచి పంచుగా ఉడికేనట.
5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పిల్లలు, 5,000 మంది పురుషులు, 20,000 మంది తిన్న తర్వాత 12 గంపలకు నిండా ఎత్తి అక్కడ పెట్టేశారండి. చెప్పండి హల్లెలూయా. 5 రొట్టెల నుండి చిన్న చేపలను వాడుకున్న దేవుడు నీ ఆర్థిక పరిస్థితి నుంచి నేను విడిపించి అద్భుతంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. లేదు సార్, నీ దరిద్రం నుండి విడిపించబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించబోతున్నాడు. ఏ స్థలంలో నీవు తల ఉంచుకొని బ్రతకలేని స్థితిలో ఉన్నవో అదే స్థలంలో తల ఎత్తుకొని బ్రతుకున్నట్టుగా నా దేవుడు నీకు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏదైనా కలగా మిగిలిపోతుందని యేసుక్రీస్తు నమ్మిన వారికి, ఆయన ఇన్ని విశ్వాసం ఇచ్చిన వారికి కలగాదండి నిజ జీవితంలో నా దేవుడు మార్చగలిగిన అద్భుతంగా ఆశీర్వదించగలిగిన దేవుడు అండి యేసయ్య. అద్భుతంగా ఆశీర్వదించగలిగిన ఏ స్థితిలోనైనా నిన్ను విడిచేవాడు కాదు. ఒకటి సమయం కొరకు కనిపెట్టాను, రెండేది ఇచ్చిన దర్శనం కొరకు కనిపెట్టాను, మూడోది ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ పంతత్వముల నుంచి నా ప్రభువుని విడిపించబోయే టైం అనేది ఒకటి రాబోతుంది. ఎవరికి స్తోత్రం. విడిచిపెట్టడండి ఆయన. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితులనైనా విడిచిపెట్టేది. చిన్న రాయిని వాడుకొని 40 రోజులు వదిలించిన ఆ బలవంతుడు పరగెత్తులేదు. ఆయన మన మధ్యలోకి రాకండి. ఏదో ఒక చిన్న తుచ్చమైన దాన్ని బట్టి వాడుకొని సన్నిధులు నిలబెట్టుకున్న అద్భుతమైన సాక్షిగా వాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు నాకైతే తెలియదు. ఏ విషయంలో నువ్వు పడిపోయిన పరిస్థితుల్లో నువ్వు అవిశ్వాసంతో దేవుడు అంటున్నాడు, సమయం రాబోతుంది, నిన్ను విడిపించే సమయం రాబోతుంది, నిన్ను గొప్ప చేసే సమయం రాబోతుంది, నిన్ను దీవించే సమయం రాబోతుంది, ఓడి బారిన నీ జీవితాన్ని సిగురించే సమయం రాబోతుంది. దేవుడు ఎవరినైనా ఏ రీతిలోనే వాడుకున్న, రాయిని వాడుకున్న దేవుడు, కర్రను వాడుకున్న దేవుడు, కొట్టెను వాడుకున్న దేవుడు, అన్యుడికి తల ఇచ్చి తలను వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. నమ్మితే తప్పకుండా దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. వాడుకొని సంగతి పక్కన పెట్టి అసలు నీకు బ్రతకటమే అనవసరం అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నాను అనపట్లా. స్తోత్రం చెప్పండి. బ్రతకటమే అనవసరం, నా బ్రతుకే వేస్తూ అనుకోని విశ్వం దాగి చనిపోవాలనుకున్నాను, నన్ను వాడుకోవట్లేదా? ఇది దాని సాక్షి. హక్కుల్లో కూలికొనిపోయి ఉన్నావా? సమస్యల చేత కూలికొనిపోయి ఉన్నావా? బంధకములలో బంధించబడి ఉన్నావా? ఏ సమస్యల చేత నువ్వు బంధించబడి ఉన్నావో అద్భుతంగా ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను విడుదల కలిగించి పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. తిరిగి వాడైన పేతురుని ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిస్మాలు చేశారు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేం చేయగలను అనుకుంటున్నావా? నేనే పాటు పడను అనుకుంటున్నావా? నేను ఏం చేసిన ప్రయోజనం అనుకుంటున్నావా? ప్రయోజనం నీతోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఆశీర్వాదం నీతోనే స్టార్ట్ అవ్వబోతుంది. దీవెన నీతోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకు పనికి రాననుకున్న నిన్నే నా దేవుడు ఘనమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా కృపగల తండ్రి, దయగల తండ్రి, నువ్వేమై ఉన్నావో ఈ రోజు నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, కర్రను వాడుతున్న దేవుడు, రాయిని వాడుతున్న దేవుడు, రొట్టెను వాడుతున్న దేవుడు నిన్ను కూడా ఈరోజు వాడుకోబోతున్నాడు.
ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యాలు పట్ల చేయాలనుకుంటున్నాను. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నాయన ఎడారి త్రోవలోని నడచిన పెరుగని మార్గములో నీవైనా నా ముందు నడచిన జయ వీరుడా, ఎడారి త్రోవలలో నడిచినట్టు ఆయన నిన్ను ఎడబడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడమ్మా. భయపడు సహోదరుడ, భయపడు. ఇదే స్థితిలో ఉన్న దేవుడికి తెలుసు. చెయ్యి చాపిన నీ చేతిని ఇచ్చే చేయగల దేవుడు మార్చేదే బాగుంటుంది. అడిగిన నీ నోటిని గొప్పగా వాడుకోబోతున్నాడు. నీ నోటిని కూడా అద్భుతంగా వాడుకోబోతూ ఉన్నాడు. రాత్రి వండుకోలేక చాలా రోజులైందయ్యా మీ ఇంటి పనులలో పడి నేను సరిగ్గా ప్రార్థించే ప్రభువా నాతో మాట్లాడుతాయి. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయి యాకోబులాగా రాత్రి అంతా ప్రార్థన ఉన్నాను. అయ్యా ఇది నేను ఎడవలేదు కదా, నిన్ను నేను వాడుకుంటున్నాను కదా, ఎందుకు ఇంకా దుఃఖపడుతున్నావు అని మాట స్వామి. ఈ మాట కొరకేనయ్యా నేను కనిపించుకున్నాను. ఈ మాట కొరకే నన్ను కనిపెట్టుకుంటున్నాను. ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. దేవుడికి వాడుకోబోతున్నాడు. దేవుడిచ్చే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు వాక్యం సహోదరి సహోదరుడు, ఇంకా మా బ్రతుకు ఎందుకు లేకపోతే అనుకుంటున్నాను. ఎందుకు ఈ అప్పు తీరలేదు అనుకుంటున్నాను. ఎందుకు నా పిల్లలకి జాబ్ రాలేదు, ఎందుకు నా పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు, సరైన ఇల్లు లేదని, ఏంటి నా బ్రతుకు అది కాకుండా ఇది కాదు అయిపోయింది అనుకుంటున్నావా? శ్రమ నుండి తప్పించింది దేవుడు. సముద్రము పాయలు చేసిన దేవుడు. 5 రొట్టెల నుండి చిన్న చేపలు 20,000 మందికి పంచిపెట్టిన దేవుడు. ఇప్పుడు పక్కనే పరిశుద్ధాత్మ తెలుసా? రోజు జీవితం 3 మారిపోయింది అనుకోలేదు. సిగ్గురింపు చేయడమే కాదు, మృతుల్లో నుండి ఒక అద్భుతమైన దేవుడి కుమారుడు యేసయ్య లోకానికి పరిశుద్ధమయ్యాడు. జీవితంలో గొప్పగా చేయబడ్డాడు. వ్యాధులు దిగులు పడదు. ఎడారి త్రోవలలో నువ్వు నడిచిన ఎరగని మార్గములో నడిచిన ఆయన నీ ముందు చేయవీయుడిగా నడుస్తున్నాడు. తెలుసా? ఎన్నడూ నా బ్రతుకు ఎందుకు అని అనుకోవాలి, ఎందుకు ఈ జీవితం అని అనుకోమాకు, ఎందుకు బ్రతికిన లాభం ఏంటని అనుకోమాకు. దేవుని పక్షంలో త్వరలో నువ్వు చూడబోతున్నా, త్వరలోనే అద్భుతం చేయబోతున్నా. ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నాము, ఆ విషయంలో ఆనందము చేత దేవుని ఎదుట నిలబడబోతున్నా, సంతోషము చేత దేవుని ఎదుట నిలబడబోతున్నావు. దేవుడి గురించి
నిన్ను ఏచిన చోటనే మన తారా నవ్వెదా, నిన్ను పడిన చోటనే ఎప్పుడైతే పడిపోయి ఉన్నావు అనుకున్నావు ఆ చోటనే ఓడిపోనివ్వడు నా దేవుడు నిన్ను. ఏ పరిస్థితులు కూడా ఓడిపోనివ్వడు. ఏ విషయంలో కొంతకాలంగా నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో, బంధించబడి ఉన్నావో, ఏ సమస్యల చేత ఏ విషయంలో బంధించబడి ఉన్నావో దేవుడు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ సమస్యల నుంచి, నీ అప్పుల భారం నుంచి, నీ కష్టాల నుంచి, నీ శరీర బలహీనత నుండి, నీ రోగము నుండి వాడుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాడిపోయిన తర్వాత వాడుకో, వాడిపోకముందే నువ్వు వాడుకో. ఒక మంచి పాత్రగా నేను నిలబెట్టుకోవాలి. అందుకే కష్టాలు కూడా నిన్ను పంపిస్తున్నాడు, శ్రమ మార్గంలో నిన్ను పంపిస్తున్నాడు. కష్టం ఇలివేంటో నీకు తెలవాలని ఆయన ఇంకా కష్టం తెచ్చాడు. కానీ ఎందుకుగా రావాల్సిన కష్టం కాదు, శ్రమ కష్టాలు బాధలేంటి నీకు తెలవాలి. ఆ కష్టాలలో శ్రమలో పెట్టుకున్నాడు. కానీ ఎందుకు నీ కష్టపడా నీకుండా నడిపించగలిగినది ఏమై ఉన్నావు ఈరోజు ఒక్కసారి ఆయన పాదాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. ఎన్నోసార్లు అవిశ్వాసం ఇది జరిగింది అనుకున్నాడు. ఎన్నో మార్లు ఇది జరిగింది అనుకున్నాను. ఇది నెరవేర్చబడింది అనుకున్నానయ్యా. నా జీవితం తీసుకువచ్చి ఏమైనా చేయగలిగే గొప్ప రెండు చేతులు చాపి దేవా ఈ వాక్యం చదవడం బలపరిచి, ఈ వాక్యం నా బాధలను చేసి, ఈ వాక్యం సమస్యలలో కష్టాలలో నాకు తోడుగా ఉంది. నన్ను నడిపించి వాక్యం ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా జవాను ఉన్నావా, నువ్వు వింటే ఇలా జరిగిందా, నిన్ను బాధ పెట్టిందని ఎందుకు మార్గం కొండ మార్గం అని తెలిసి మనకరకమంటే దేవుడు ఉన్నాడా అన్నాను ప్రభు. ఉంటే ఇలా జరిగింది అన్నాను ప్రభు. సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డల పట్ల వింగనీకరణ చూపించండి. నేను ఎందుకు మాట్లాడవే ఈరోజు ఈ మాట నాకు తెలియదు. ఎవరు కురిగిపోయి ఉన్నారు, ఎవరు నలిగిపోయి ఉన్నారు, ఎవరు బతుకం అన్ని స్థితిలో ఉన్నారు, ఎవరు ఈరోజు వారు ధైర్యం తెచ్చుకుంటున్నారు కాక, ఎందుకు సరిగ్గా నిలబడుతున్నారు కాక. పుత్రుడా, నువ్వు సరిగ్గా నిలబడు. వాడుకోపోతానని చెప్పారు. సరిగ్గా నిలబడే మనసు శరీర రీతిగా నీ ఎదుట నిలబడే కృపనివ్వండి తండ్రి. అవిశ్వాసంలో పడిపోతున్నాను,
అనాలోచన పడిపోకుండా ఏ విషయంలో కలవరపడకుండా ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడని విశ్వాసము పిల్లలందరినీ బలపరచమని సహాయం చేయండి. ఎవరు ఏ సమస్య చేత నింపబడి ఉన్నారు చెప్పిన మాట వారికి విడుదల కలుగు చేయదుగా, బంధకములు విడిపోవుడుగా, అప్పుడు భారం నుంచి విడిపించబడుగా, ప్రతి సమస్య నుండి విడిపించి ఒక అద్భుతమైన కృపలో బిడ్డలను నడిపించుదురుగా, ప్రతి కృపను బిడ్డ కనిపించడం జీవించడం ఆశ్చర్యమే నాయన. ప్రతి బిడ్డలకు ప్రతి ఫలమును మీరు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.